వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. నాకు కొంచెం వీడియో తీసేవాళ్ళు, ఎడిట్ చేసేవాళ్ళు తక్కువ అవడం వలన, దొరకకపోవడం వలన నేను ఈ మధ్య సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు. ఇక్కడ నుంచి కంటిన్యూగా పెడతాను, నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, సండే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది కదా. ఈ సండే ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రోమోస్లోనే చూపించేస్తున్నారు. ఇంకా సపరేట్గా 10-10:30 వరకు కూర్చుని ఎపిసోడ్ చూడవలసిన పని లేదు అనిపించేలా సప్పగా ఉంటున్నాయి. అదేవిధంగా డైలాగ్స్ గేమ్, ఆ డైలాగ్స్ గేమ్ ప్రోమోలోనూ చూసేసాం, ఇంట్లోనూ చూసేసాం. అదొక ఊపులేని గేమ్ అనే అనుకోవాలి. అందరూ చెప్పేశారు, ఏదో ఒకటి రెండు మిస్ అయినాయే కానీ అందరూ చెప్పేశారు అనమాట. అది ఏదో అలా 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 అయిపోయింది. ఈగిల్ గేమ్ నెక్కేశారు అంతే. ఇంక ఇది కూడా వేస్టే చెప్పుకోవడం, కాకపోతే ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. మధ్యలో ప్రేరణని సేవ్ చేశారు. ప్రేరణ సేవ్ అవుతాం, ప్రేరణకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా యష్మిని కంపేర్ చేస్తే ప్రేరణ ఇంకా తక్కువే ఆడిందని అనుకోవాలి. మొత్తానికి ఏదో ఒక గండం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఆ రకంగా ప్రేరణ సేవ్ అవుతుంది. ప్రేరణ అనే ఆశ్చర్యపోయింది. తొక్కలో గేమ్ ఒకటి అయ్యింది కదా, ఇంకోటి మొదలెట్టాడు బిగ్ బాస్. ఏంటది? ఏదో అంట కంప్లైంట్ రాస్తారంట. కంప్లైంట్ ఎవరు రాశారో గెస్ చేయాలంట. ఈ గెస్సింగ్లు అయ్యి ఏదో ఓకే, ఫన్ డే కాబట్టి ఏదో కొంచెం ఓకే. ఇందులో వచ్చి 100% గెస్ చేసింది మాత్రం నబీల్ గెస్ చేశాడు. ఆ రకంగా టాస్క్, సిల్లీ టాస్క్ అయిపోయింది. ఈలోపు మనకి ఎలిమినేషన్ అనేది డిఫరెంట్గా పెట్టాడండి. డోర్ ఓపెన్ అయిపోయిన తర్వాత పేరు అనౌన్స్ చేస్తారు. పేరు అనౌన్స్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళాలేమో అన్న ఇంట్రెస్ట్తో మేము చూస్తూ ఉంటున్నాము. ఈలోపు డోర్ ఓపెన్ చేయటమే ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ పేరు కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వరకు చప్పగా జరిగింది, ఇదేదో కొంచెం బాగుంది అని అనుకున్నాం అనమాట. డిఫరెంట్గా ట్రై చేశాడు. నెక్స్ట్ వచ్చి తను వెళ్ళిపోతున్నానేమో అన్న డౌట్తో యష్మి ఆల్రెడీ కళ్ళల్లో నీళ్లు తిప్పేసుకుని టెన్షన్తో మొదలైపోయింది. తన పేరు రాగానే వాళ్ళ బ్యాచ్ అంతగా ఎవరో కూడా ఏడ్చినట్టు లేరు. ఏదో ప్రేరణ కొంచెం బాధపడినట్టుంది కానీ అంతగా ఎవరో కూడా బాధపడలేదు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ గురు. నెక్స్ట్ తను మాట్లాడిన మాటలో ఉన్న ప్రవర్తన అంతా తెలుసుకుని మళ్ళీ అందరికీ సారీ చెప్పేసి వెళ్ళింది. ఇంత సారీ చెప్పుకునే అంత అలా ఉందా నీ బిహేవియర్? అది నీకే డౌట్ వచ్చిందా? మరి ఎందుకు అలా ఉండటం ఏమో. కాకపోతే చాలా వారాలు ఉన్నావు కాబట్టి నీకు డబ్బులు బాగానే కురిసి ఉండొచ్చు. కాకపోతే కప్పు అంటే నీ వరకు రాదు, నీ లాంటి వాళ్ళ వరకు రానే రాదు. ఎక్కడో కన్నడ బిగ్ బాస్లో ప్రథమ్ అనే తిక్కలోడు ఒక ఆయన రావటం మొదలైంది కానీ ఇంత తిక్కలోలకి మాత్రం కప్పు రాదు. అప్పుడు ఏదో అలా అదృష్టం కొద్ది కొట్టుకుపోయాడు అప్పుడు కన్నడలో ప్రథమ్. ఆ రకంగా యష్మి కూడా బయటికి వెళ్ళిపోయింది. మగళే ఓగుటియా, అదేనండి అమ్మాయి వెళ్ళిపోయేవా అని ఆ రకంగా యష్మి కూడా అందరికీ సారీ చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్ ఎనిమీస్ అని పెట్టిన చోట సజెషన్స్ ఇస్తున్నట్టు ఇచ్చి మర్చిపోయాను. ఫ్రెండ్స్ బ్యాచ్లో మొత్తం వాళ్ళు ముగ్గురే ఉన్నారు. నెక్స్ట్ దీన్ని ఎవరు విష్ణుప్రియని, మరి పృథ్వీ ఎవరు కదా, విష్ణుప్రియని కూడా తోసేసండి. వాళ్ళంట ఫ్రెండ్స్ అంట. మిగిలిన 3-4 పేర్లు చెప్పి పెట్టింది. మీరు ఎనిమీస్ కాదు అని వాళ్ళ గేమ్స్కి సజెషన్స్ ఇచ్చి ఎనిమీస్లో పెట్టింది. ఇదేనండి గ్రూప్ గేమ్. నాగార్జున గారు ఎందుకు మీరు గౌతమ్ని పదే గ్రూప్గా నామినేషన్ అవ్వలేదా? ఇది కూడా గ్రూప్ గేమా అంటుంది. ఇది ఏమన్నా హౌస్లో ఉన్న వాళ్ళు నామినేషన్ చేశారా? గౌతమ్ని అలాగ అడుగుతున్నారు. మీ హోస్టింగ్ అంటేనే చెత్త చిరాకు వస్తుంది. కొంచెం ఒక 800 కిలోమీటర్ల దూరంలో నాకు ఇచ్చే చదువు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా హోస్టింగ్ నేర్చుకుంటారండి. అసలు అసహ్యంగా ఉంటుంది నీ హోస్టింగ్. గౌతమ్ని గ్రూప్ నామినేషన్ కదండి. ఎవరైనా ఎరకాలు వచ్చిన రాయల్ క్లాన్ ఏమైనా నామినేషన్ చేసిందా? అక్కడే ఓజీ క్లాన్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళే వచ్చి నామినేషన్ చేశారు.
పైగా వచ్చి గౌతమ్ వీళ్ళందరూ ప్లాన్ చేసినట్టు మీరేంటంటే అన్నమాట ఆడవాళ్ళు కూడా సహించుకునేలాగా ఆ రకంగా గ్రూప్ నామినేషన్ అంటున్నారు మీరు. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అని గ్రూప్లో వాళ్ళు పెట్టింది, ఎనిమిస్ అని ఓజీ వాళ్ళు రాయల్ వాళ్ళు పెట్టింది, ఇది కూడా గ్రూప్ గేమే. నెక్స్ట్ ఉన్నదేమో ఏదో బుస్సు అంటే పామ్ టాస్క్ ఏదో పెట్టారు, దాంట్లోనేమో 3 ఓట్లు నకిలికి గౌతమ్కి వచ్చింది. బిగ్ బాంబ్ అన్నారు. ఆ బిగ్ బాంబ్ ఎవరి మీద ఎత్తదో మీరు చెప్పకపోయినా నాకు తెలుసు, మేము చెప్తాం ఏనండి కొంచెం. అందులో టీవీలో రాకముందే ఆ బిగ్ బాంబ్ ఏదన్నా ఉంటే మంచిదైతే నిఖిల్కి ఎత్తది, చెడ్డదైతే గౌతమ్కి ఎత్తదని బుడ్డ పిల్లోడు ముందు నుంచి చూసేవాడికి ఎవ్వడికైనా తెలుస్తుంది అనమాట. ఈ తొక్కల టాస్కులు మీరు నుంచి రాగాను. ఇంకా ఈసారి ఈ ఆదివారం కానీ శనివారం కానీ మీ హోస్టింగ్ చూస్తుంటే పక్క కన్నడ వాళ్ళకే సపోర్ట్ కింద చేస్తున్నట్టు అనిపించింది. నేను లాస్ట్ షార్ట్ పెట్టిన దానికి ఎంతమంది లైక్ కొట్టారో, మీ హోస్టింగ్ బాగోలేదని పెట్టిన దానికి. అలాగే ఉంది సండే కూడా మీ హోస్టింగ్. నెక్స్ట్ బిగ్ బాంబ్ డైరెక్ట్ నామినేషన్ అంటే గౌతమ్ గారిని ఎలాగో నామినేషన్లో వేసేస్తారులే. అది ఇంట్లో ఉండి ఉన్న వాళ్ళు 8 వేయండి, బయట ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు 8 వేయండి. ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా నామినేషన్లోకి తీసుకొస్తారు. ఆ విధంగా గౌతమ్ నామినేషన్లో పడిపోయాడు. ఓకే. ఇంకోటి అండి, నేను యష్మి గౌడ ఎలిమినేషన్ అవ్వక ముందు రోజే నేను యష్మి గౌడ ఎలిమినేషన్ అని ప్రీవియస్ వీడియో చేశాను. అది చాలా బాగా రీచ్ అయ్యింది. ప్రీవియస్ వీడియో పెట్టేయడం అంటే పెట్టేస్తున్నాం, కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా ఇంటికి ఏంటి అని ఎవరు వెళ్ళిపోతారని ఆతృతతో అందరూ చూస్తూ ఉంటే మేము పెట్టిన రివ్యూ కరెక్టా కాదా అని చూస్తూ కూర్చున్నాం అనమాట. ఆ రకంగా యష్మి గౌడ ఎలిమినేషన్ అయిపోయింది. ఈ యష్మి గౌడ ఎలిమినేషన్ అయిపోవటం ఎంతమందికి ఇష్టమైంది, ఎంతమందికి ఇష్టం లేదు ఊరికే కామెంట్ చేయండి, చూద్దాము. ఇంకొకటి అండి, యష్మి గౌడ జర్నీ వీడియో చూపించారు కదా, అన్నీ కొంచెం సాఫ్ట్గా పైన చూపించుకుని వెళ్ళిపోయారనే చెప్పుకోవాలి. తన సంచాలకుగా తప్పు చేసినవి చూపించలేదు. నెక్స్ట్ బాగా హైలైట్ అయిన మొన్న జరిగిన లవ్ డ్రామా కూడా చూపించలేదు. అది ఎక్కడో ఏబీసీ అని అవినాష్ చేసే టాస్క్లో కామెడీలో కొంచెం ఏదో చూపించారే కానీ వాళ్ళిద్దరు తల్లో ముద్దులెట్టుకోవటాలు, ప్రపోజల్ చేసుకోవటాలు ఇలాంటివి చూపించలేదు. నెక్స్ట్ గౌతమ్ ప్యూర్గా డైరెక్ట్గా ప్రపోజల్ కింద మాట్లాడింది చూపించారు. మరి నిఖిల్ను యష్మి కూడా మాట్లాడింది చూపించలేదు. నిఖిల్ని కాపాడాలనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా నిఖిల్దిని యష్మి చాలా ఉన్నాయి సీన్స్, అవేమేమీ చూపించలేదు. నిఖిల్ని కాపాడాలని అనుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది మాకైతే. ఆ రకంగా సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి. యష్మి కూడా వెళ్ళిపోయింది. ఎవరు ఎనిమీస్ అనో ఎవరు ఫ్రెండ్స్ అనో ఎనిమీస్ని సాఫ్ట్గా మసాజ్ చేసి పెట్టేసినా కానీ ఎనిమీస్ అయిపోయారు కాబట్టి మొత్తం దాని బుద్ధి చూపించుకొని వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఈరోజు రివ్యూ చాలామందికి కటువుగా అనిపించవచ్చు. ఏంటంటే ఉన్న మాటలు మాట్లాడుకోవటమే నా పని కాబట్టి ఉన్న మాటలు మాట్లాడాను. ఎక్కడ మైనస్ అనిపించిందో అక్కడ మైనస్గా మాట్లాడాను. కాబట్టి నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.